నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. వారితో మాట్లాడుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, రీసెంట్గా December 1న సమంతాది ఇంకా ప్లస్ రాజ్ నిర్మూడు గారి వివాహం అయితే జరిగింది. ఫస్ట్ సమంతకి డివోర్స్ జరగగానే ఫ్యాన్స్ చాలా ఫీల్ అయ్యారు, చాలా బాధపడ్డారు. ఎంతో క్రేజ్ ఉంది సమంత గారికి బాలీవుడ్లో, టాలీవుడ్లో. అలాంటి సమంత గారి పెళ్ళైన తర్వాత ఫ్యాన్స్ మళ్ళీ సంతోషంలోకి పొంగిపోయారు. సో ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అవ్వగానే ఆ డేట్ ఎలా ఉంది, సమంతకి సెకండ్ మ్యారేజ్ సెట్ అవుతుందా లేదా, వివాహం అయిన తర్వాత ఫస్ట్ మ్యారేజ్కి అయితే ఫుల్ స్టాప్ పెట్టింది సంతానం అనగానే. సో సెకండ్ మ్యారేజ్కి సంతానం ఇస్తుందా లేదా అని ప్రతి ఒక్కరు కూడా భ్రమలో ఉన్నారు. ఎలా ఉండబోతుంది తన లైఫ్, సినిమాస్ తీసే ఛాన్స్ ఉందంటారా, ఇండస్ట్రీలో ఉండే ఛాన్స్ ఉందంటారా లేదంటారా అని అందరికీ ఒక డౌట్. ఒక్కసారి తెలియజేస్తారా తన గురించి? ఓకే అమ్మా, తెలియజేస్తాను. ఫస్ట్ వీళ్ళు సమంత రాజ్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ గురించి ఒకసారి చిన్న వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లను గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ న్యూమరాలజీ ప్రకారం వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న డేట్. ఓకేమా, ఇప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు ఏవైతే ఉన్నాయో ప్రాబ్లం లేదు. ఇది మనము గూగుల్ ద్వారా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవడం జరిగింది. సమంత గారు ఏదైతే ఉన్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ల మీద వాళ్ళ మ్యారేజ్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి ముఖ్యంగా. రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా కొన్ని డేట్లు అంటే 1 కావచ్చు, 10 కావచ్చు, 19 కావచ్చు, బాగుంటుంది, క్లియర్. కానీ దాని ద్వారా వచ్చే డెస్టినీ ఉంటుంది కదా, దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. క్లియర్గా ఇక్కడ మీకు చెప్తాను. రాజు గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇందులో గూగుల్ ప్రకారం మనకు 4 ఆగస్టు 1979. ఎస్. సమంత గారిది వచ్చేసి 28 ఏప్రిల్ 1987. ఓకే, ఇది ఇలా ఉంది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో. ఇక్కడ సమంత గారి పాత మ్యారేజ్ డేట్ గురించి తీసుకుంటే కనుక ఎవరైతే నాగ చైతన్య గారిది డేట్ ఆఫ్ బర్త్ 23. ఓకే. ఇక్కడ వీళ్ళు లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నారు. కానీ ఆ మ్యారేజ్ ఏంటంటే 6 మన హిందూ సాంప్రదాయం ప్రకారం అయింది, 7న క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం అయింది. ఓకే. ఈ రెండు మ్యారేజ్ డేట్లు కూడా 6 కొంచెం బెటర్, కానీ 7 ఏంటంటే విడగొట్టే మ్యారేజ్ డేటు. మనుషుల్ని విడగొట్టేస్తుంది, హెల్త్ ఇష్యూస్ వచ్చేలా చేస్తుంది. ఇది ఇంకా సమంత గారికి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, విడిపోయారు, కథ సుఖాంతం అయిపోయింది అక్కడికి, రైట్. ఇది డేట్ ఆఫ్ బర్త్లు బాగుండి ఇలా జరిగింది. అది మ్యారేజ్ డేట్తో కట్ అయిపోయింది. సింపుల్గా చెప్పుకోవాలంటే ఏదో పెద్దగా వ్యాసాలు రాసి దీనికి ఇదంతా అవసరం లేదు. జస్ట్ సింపుల్గా 7th ఇప్పుడు ఏదైతే మ్యారేజ్ డేట్ మనం చేసుకున్నారో ఫస్ట్ 6th అలాగే ఉంటే బాగుండేది. అది వాళ్ళ సాంప్రదాయం మళ్ళీ మ్యారేజ్ అంటే సెకండ్గా క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం మాది కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు చేసుకున్నందుకు ఆ 7 అనే ఏదైతే 6 మాఫీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు ఒక మ్యారేజ్ చేసుకోవాలి, మన మ్యారేజ్ డేట్ బాగాలేదు, ఇంకొక మ్యారేజ్ డేట్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ మ్యారేజ్ డేట్ పవర్ పడిపోయి ఏదైతే మనం సెకండ్లో అంటే ఏదైతే పైన ఉందో దాని పవర్ ఎక్కువ చూపిస్తుంది. కింద ఎప్పుడైతే మనం చేసుకున్నామో ఒకటి అదే లెవెల్గా నడుస్తుంటుంది. మనం ఇప్పుడు వీళ్ళది 23 వాళ్ళది అయిపోయినప్పుడు 6, 7 చేసుకున్నారు, కట్ అయిపోయింది, అది కట్. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మ్యారేజ్ డేట్ రాజు గారు ప్లస్ సమంత గారు చేసుకున్న మ్యారేజ్ డేట్ ఏంటంటే 1/12/2025 ఈ మ్యారేజ్ రోజు చేసుకున్నారు. ఇక్కడ 1 + 4 1 + 2 2025 2 + 2 + ఇట్లా కౌంట్ చేసుకుంటే ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది, 1 + 3 + ఇట్లా వీటినన్నిటినీ కౌంట్ చేస్తే 4 వస్తుంది డెస్టినీ. ఇక్కడ 1 వస్తుంది. దీన్ని ఏమంటామంటే 1/4 కూడా అంటాం. కానీ వీళ్ళకి సెట్ అవుతుందా అంటే ఇతనికి రాజు గారికి వచ్చేసి న్యూట్రల్ డెస్టినీ, ఓకే, ఆయనకు 1 నంబర్ న్యూట్రల్. ఓకే. ఇక్కడ సమంత గారికి ఓకే, ఈ మ్యారేజ్ డేటు ఆమెకు 1 కదా ఏమది,
అవును 28 అంటే 1 వస్తుంది. ఈ 2కి ఓకే, 2కి 1 ఓకే, 8కి 1 ఆపోజిట్ అవుతుంది. అప్పుడు ఓకే కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే ఎవరికైనా కూడా సూర్యుడు మంచి పని చేస్తాడు కాబట్టి ఇద్దరికి కూడా 1 బాగానే ఉంటుంది. 4 కొంచెం డిస్టర్బ్ చేస్తుంది లైఫ్లో. ఇట్లాంటి ఏదైతే మనము ట్రోల్స్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, చాలామంది కొన్ని వీడియోస్లో నేను చూశాను. ఎవరైతే రాజుగారి ఫస్ట్ వైఫ్ను మ్యారేజ్ చేసుకొని ఒక అబ్బాయిని ఆమెను గ్యారెంటీ అని, ఒక బాబు పుట్టిన తర్వాత ఆమె చేసిన తప్పు పని చేసింది అది అని చెప్పేసి చాలా వింటున్నాం. కానీ అది వాళ్ళ ఫ్యామిలీని కొలాప్స్ చేసింది అని చెప్పేసి చాలా వీడియోల్లో నేను చూశాను రీసెంట్గా. కానీ అది వాళ్ళు డైవర్స్ తీసుకొని అది లీగల్గా వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు చేసుకున్నారు. కానీ ఈ డేట్ ఆఫ్ మ్యారేజ్ మీద చెప్తే ఎవరికైనా సరే చెప్పేది ఒకటే, నేను న్యూమరాలజీ పరంగా మన డేట్ ఆఫ్ బర్త్ ఎంత అమోఘంగా ఉన్నా సరే, మన డేట్ ఆఫ్ బర్త్ ఎంత అమోఘంగా ఉన్నా, ఈయనది 4 ఉంది, ఇది 28 ఉంది. ఈయన 4 మీద ఏమవుతుంది, మంచి విజన్స్ క్రియేట్ అవుతాయి, మంచి సక్సెస్ ఉంటుంది, చాలా బాగుంటుంది 4 డేట్ ఆఫ్ బర్త్. ఇక్కడ పెళ్ళి అయ్యే వరకు 100% ఉంది దీని పవర్. ఓకే మ్యారేజ్ అయ్యే వరకు. మ్యారేజ్ అయిన తర్వాత మ్యారేజ్ డేటు ఇది 25%లో పడిపోతుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైనా సరే, నాకైనా సరే, మీకైనా సరే, ఎవరికైనా సరే ఈ డేటు 25%లో పడిపోతుంది. ఇప్పుడు ఈయన మ్యారేజ్ డేటు 75%లోకి వచ్చేస్తుంది. ఓకే ఇక్కడ ఇద్దరికి కూడా కమర్షియల్ పరంగా, మనీ పరంగా, అన్ని విధాలుగా బాగా సక్సెస్ చేస్తుంది. 75% ఉంది కాబట్టి ఈ 25% అనేది విజన్స్ క్రియేట్ చేస్తుంది, కోరికలను తీరుస్తుంది, ఇదంతా కూడా చేస్తుంది. ఇక్కడ 1 పవర్ బాగా అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు ఈమెకైనా సరే, సమంత గారికి కూడా 28 కదా, 1 పవర్ చాలా బాగుంటుంది. ఇండస్ట్రీలోనే ఇంకా మంచి సినిమాలు తీయగలుగుతారు, డబ్బు బాగా వస్తుంది, మంచి సక్సెస్ అవుతారు. ఓకే ఇది నేను వాళ్ళు ఏదైతే వాళ్ళు ఫస్ట్ భార్యను విడగొట్టారో ఇవన్నీ నాకు సంబంధం లేదు. నాకేంటంటే వీళ్ళిద్దరి మీద వీళ్ళకి ఎలా ఉంటుంది లైఫ్ అనేది నేను చెప్తే 100% బాగుంటుంది. కానీ ఈ 1/4 కూడా వచ్చింది కదా, దీనివల్ల కొన్ని డిస్టర్బెన్సెస్, ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ జనాల నుంచి ఏదైతే ఉందో చీత్కారాలు కానీ ఇవన్నీ కానీ ఇలాంటి డిస్టర్బెన్సెస్ వస్తాయి ఏ మనిషికైనా సరే. ఇక్కడ సేమ్ ఇలాగే మనకు బిల్ గేట్స్ గారి మ్యారేజ్ డేట్ ఉంటుంది, డైవర్స్ అయినాయి. కానీ కావద్దు అని కోరుకుంటున్నాను. ఈ డిస్టర్బెన్సెస్ ఏదైతే ఉందో వీళ్ళు అధిగమించి ఎట్లయితే మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళు ఎటువంటి డిస్టర్బ్ కాకుండా హ్యాపీగా మంచి సంతోషంగా లైఫ్ లాంగ్ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. తప్పకుండా సార్. సమంత గారి సెకండ్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండబోతుంది అని ఎంతో చక్కగా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూమరాలజీ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.